ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడిని యేసు నామములో ఎందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఒక్కొక్క అంశం గురించి, ఆ అంశం వల్ల ఆ సమస్యతో బాధపడుతున్న వారి కుటుంబాల గురించి, వ్యక్తుల గురించి నిత్యం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడగాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి రోజున దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని నింపాలని, ప్రతి ఒక్కరిని ఆయన రాజ్య వారసులుగా ఈ లోకంలో నిలబెట్టాలని, ఆయనే వారికి రాజై ప్రతి ఒక్కరి సమస్యల్ని ఎరిగి వారి నుంచి ఆ సమస్యల నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని స్వకీయ జనముగా ఆయన ఏర్పరచుకొని వారి అవసరం తీర్చాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఆయన మొదటి ఉపవాస ప్రార్థనలో నాతో మాట్లాడిన ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతా, మీరు వినండి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తియు ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఆమేన్. హల్లెలూయా. నీవే ఆయన స్వకీయ జనముగా నిన్ను గొప్ప చేసి నీకు మంచి పేరును, మంచి ఘనతను, మంచి ఆశీర్వాదాలను, కీర్తిని నీకు, నీ కుటుంబానికి తేవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు మంచి పేరు తేవాలని, ఆయన యొక్క గుణ లక్షణాలు నీలో ఉంచాలని నా ప్రభు అయినేసే ఆశపడుతున్నాడు. ఇంతవరకు ఏ నిందల్లో, అవమానాల్లో నువ్వున్నావో ఆ నిందలన్నిటినీ నా ప్రభు అయిన యేసయ్య తొలగించి నీకు మంచి పేరును తేవాలని, నీకు నీ కుటుంబానికి మంచి కీర్తిని తేవాలని నా ప్రభు అయిన యేసయ్య ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు చెబుతున్న ఈ మాటను నీవు నమ్మిన ఎడల నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆయనకు నువ్వు లోబడినట్లయితే, నీవు గమనించి నువ్వు అనాల్సిన మాట, నేను నా దేవుని స్వకీయ జనము, నా దేవుడు నాకు రాజు, నా దేవుడే నా అధిపతి, నా దేవుడు నా ప్రతి విషయంలో నాకు సహాయం చేసి ప్రతి నిందను తొలగించి నన్ను ఉన్నత స్థానము నిలబెడతాడన్న విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఆయన కృప నీకు అందునుగాక. ఈ దినము ఆయన ఇస్తున్న ఈ వాగ్దానము, నీవు ఆయన స్వకీయ జనమై ఉన్నావు, నిన్ను ఆయన విడిచిపెట్టడని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన కృపలో ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.